హాయ్ అండి, వెల్కమ్ టు బొబ్బిలి అనితాస్ టెర్రస్ గార్డెన్. నేను అనిత. ఈ రోజు మన మిద్దె తోటలో కొంచెం హార్వెస్ట్ ఉందండి. కొన్ని కూరగాయలు అయితే ఉన్నాయి. అవి ఏమేమి ఉన్నాయో చూసి మొత్తం హార్వెస్ట్ చేసుకుందాం పదండి. మన గార్డెన్లో ఈ రోజు అయితే ఆకుకూరలు ఉన్నాయండి. రెడ్ తోటకూర ఉంది, గ్రీన్ తోటకూర ఉంది, ఎర్రగల్జేరు కూడా ఉందండి. ఎర్రగల్జేరు కూర ఉంది, ఇంకా పొన్నగంటి కూర ఉంది. ఇవన్నీ ఆకుకూరలు ఉన్నాయి. మళ్ళీ కాయగూరలు కూడా ఉన్నాయండి. అన్ని కట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఇది రెడ్ తోటకూర ఎంత మంచిగా వచ్చిందో. మంచిగా ఫ్రెష్గా పెద్ద పెద్ద ఆకులతోటి మంచిగా వచ్చింది చూడండి. రెడ్ తోటకూర అయితే మన గార్డెన్లో సూపర్ వస్తుందండి. ఇది మూడోసారి అండి హార్వెస్ట్. ఈ తోటకూర మంచిగా కట్ చేసిన కొద్దీ మంచిగా వస్తుందన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో ఫ్రెష్గా. ఇక్కడ కూడా చూడండి ఎంత మంచిగా వచ్చిందో రెడ్ తోటకూర. ఇది కూడా కట్ చేద్దాం. చూడండి మంచిగా మొలిచినాయి, అదంతా అవే మొలిచిన ముక్కలు అన్నమాట. ఇవి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, సూపర్ వస్తుంది. ఇక్కడ కూడా ఉంది చూడండి రెడ్ తోటకూర. మన గార్డెన్లో ఎంత బాగా వచ్చిందో. ఇది లేతగా ఉంది. ఏమొస్తుంది. ఇక్కడ గ్రీన్ తోటకూర ఉందండి. పెరుగు తోటకూర అంటాం కదా, అది ఉందన్నమాట. ఈ కుండీలో కట్ చేద్దాం. ఇక్కడ కూడా కట్ చేద్దాం. చూడండి గ్రీన్ తోటకూర. ఇక్కడ ఎర్రగల్జేరు ఉందండి. ఈ ఎర్రగల్జేరు కూడా ఒకసారి కట్ చేసుకున్నా, మళ్ళీ మంచిగా వచ్చింది. ఇది కూడా కట్ చేద్దాం. ఇది కర్రీ బాగుంటుందండి. తెల్లగల్జేరు ఉంటుంది, ఎర్రగల్జేరు ఉంటుంది. ఇందులో అదే మొలిచింది, నేనైతే వేసుకున్నది అయితే కాదండి. చూడండి ఇట్లా బాగా వస్తుంది అనమాట. మొత్తం కట్ చేద్దాం. కట్ చేస్తే మళ్ళీ చిగుర్లు వస్తుంది. మొన్న నేనైతే కట్ చేసుకొని కర్రీ చేస్తే భలే టేస్ట్ వచ్చింది చూడండి. కూర మస్తు టేస్ట్ వచ్చిందండి. ఫస్ట్ టైం మన గార్డెన్లో ఈ ఎర్రగల్జేరు కట్ చేసుకోవడము. అంటే ఇంతకుముందు కట్ చేసుకున్నా కానీ పంట మాత్రం ఫస్ట్ టైం వచ్చింది. పశువుల ఎరువులో విత్తనాలు ఉంటాయి కదండి, అవి మనం ఎరువు వేసుకున్నప్పుడు మొలిచిందనమాట. ఇది వేసుకున్నది అయితే కాదు. అయినా సరే ఎంత బాగా వస్తుంది చూడండి. ఆకైతే సూపర్ వస్తుంది. చూడండి ఎంతగానో ఉందో. ఇవంతా హెల్దీ ఆకుకూరలు అనమాట. ఏదో ఒక ఆకుకూర అయితే మన గార్డెన్లో ఎప్పుడు వస్తూనే ఉంటుంది చూడండి. ఇక్కడ చూడండి రెడ్ తోటకూర ఎంత మంచిగా మొలిచిందో. అక్కడ పక్షులు చూడండి మన గార్డెన్లో ఎంత బాగా వస్తున్నాయో. మంచి సౌండ్లు అండి. పొద్దున్న లేచి మనము హార్వెస్ట్ చేసుకుంటుంటే మంచి రకరకాలైన పక్షులు అయితే మన గార్డెన్లోకి వస్తుంటాయి. ఇక్కడ చూడండి మంచిగా అవుతుంది ఈ తోటకూర అయితే. ఇది కూడా కట్ చేద్దాం. లేత ఉంది. ఫ్రెష్గా ఉందన్నమాట. మట్టిలో బలం ఉంటే తొందరగా పూత రాదండి. దీనికైతే పూతనే లేదు చూడండి. మట్టిలో బలం లేకపోతే చిన్నగా ఉండగానే పూత స్టార్ట్ అవుతుంది అనమాట. మనం అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కటి విత్తనాలు తొందరగా పూత వస్తుంది అంటుంటాగా మధ్య మధ్యలో నేను. అప్పుడు ఏంటంటే మట్టిలో బలం లేనందుకు ఆ మొక్క అంతకే ఆగిపోయి చిన్నగా ఉండగానే ఆ పూత స్టార్ట్ అవుతుంది అనమాట. మనం మట్టిలో మంచిగా పోషకాలు కలుపుకుంటే మొక్క ఎంత పెద్దగా అయినా సరే పూత రాదు. ఒక 4-5 హార్వెస్ట్ల తర్వాత పూత స్టార్ట్ అవుతుంది. మట్టిలో బలం లేకుంటే ఒక్కసారికే పూత స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంతకుముందు నేను హార్వెస్ట్ చేసుకున్నది కూడా పూత రాలేదు చూడండి, బలం ఉంటే అట్లా.
చూడండి మన ఇంటి పూర్తికి సరిపోని కూరగాయలు అయితే ఆకుకూరలు అయితే మంచిగా వస్తున్నాయి. కొంచెం కొంచెం వస్తేనే మనం మంచిగా వండుకున్నప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ వచ్చినప్పుడు మనం ఎక్కువ వండుకుంటే టేస్ట్ అంత బాగుండదు అనమాట. ఏదే కానీ కూరగాయలే కానీ ఆకుకూరలే కానీ ఏదైనా కొంచెం కొంచెం వచ్చినప్పుడే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇదంతా లేతగా ఉంది, తర్వాత హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయండి. చూడండి, నేను ఇంట్లో ఉల్లిపాయలు ఉంటే ఇట్లా మొలకెత్తునే ఉంటే వేస్ట్ ఎందుకు చేయాలని చెప్పి ఇక్కడ నాటుకున్నా. చూడండి స్ప్రింగ్ ఆనియన్స్ ఎంత బాగా వచ్చినాయో. ఇంకో కుండీలో కూడా నాటుకున్నా, ఇంకా మొన్ననే నాటుకున్నా, ఇంకా మొలవలేవు. అంతవరకు ఇది ఇందులో కలిపి కర్రీ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఉల్లిపాయ లేకుండా కూడా మనం ఈ స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తాం అనుకోండి, టేస్ట్ బాగుంటుంది అనమాట. ఉల్లిపాయల స్మెల్ వస్తుంది అనమాట. చూడండి, చూస్తారు కదా, ఇన్ని ఆకుకూరలు అయితే మన గార్డెన్లో వచ్చినాయండి. ఇప్పుడు మనం కాయగూరలు కట్ చేసుకున్నాం కదండి. మనము ఇప్పటిదాకా ఆకుకూరలు కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు కొంచెం చిక్కుడుగా ఉంది, కట్ చేద్దాం. ఇగో ఇదైతే కొత్త మొక్క అనమాట. కొత్త మొక్కకు ఎంత బాగా వచ్చింది చూడండి. 2 విత్తనాలు ఉంటాయి ఈ కుండీలో వేసుకున్నా. నేను ఇట్లా ఊడుస్తుంటే దొరికినాయి 2 విత్తనాలు. దొరికితే వేస్ట్ ఎందుకు చేయాలని చెప్పి ఈ కుండీలో వేసుకున్నా. వేసుకుంటే ఒకటి మొలిచింది, ఒకటి మొలవలేదు. ఈ ఒక్క మొక్కకి ఇట్లా బ్రాంచెస్ వచ్చి ఎంత బాగా కాయ వచ్చిందో చూడండి. నిన్న నేను స్ప్రే చేసుకున్నా కదా, ఇక్కడ చూడండి నల్లపేను అంతా చనిపోయింది. చూడండి దగ్గరికి చూపి, నల్లపేను చాలా ఉండే అనమాట. ఇక చూడండి మన గార్డెన్లో నల్లపేను ఇదంతా చనిపోయి మొత్తం రాలిపోతుంది చూడండి. ఇట్లా మనము నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుందండి. నీమ్ ఆయిలే కానీ, ఇంగువ ద్రావణమే కానీ, పుల్లటి మజ్జిగనే కానీ ఏదో ఒకటి మనము వారానికి ఒకసారి అయితే స్ప్రే చేసుకోవాలి. పెస్ట్ ఉన్నా లేకున్నా స్ప్రే చేసుకోవాలండి ముందు జాగ్రత్తగా. ఇది ఇట్లనే కట్ చేద్దాం, ఎందుకంటే దీనికి పూతకి టైం లేదు కాబట్టి. ఇట్లా కట్ చేసుకుంటే మళ్ళీ సైడ్ నుంచి బ్రాంచెస్ వచ్చి మళ్ళీ ఆకులు చిగురించి పూత కాత మంచిగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇంకా ఈ చెట్టు ఇట్లుంది కదా, ఇంకా సైడ్ నుంచి బ్రాంచెస్ వచ్చి చెట్టు ఇట్లా గుబూరు వస్తుంది అనమాట. చెట్టు గుబూరుగా వచ్చి బ్రాంచెస్ ఎక్కువ వచ్చి కాయలు ఎక్కువ వస్తాయి అనమాట. ఇట్లా మనం ఇట్లా కట్ చేసేసుకోవాలి. ఇట్లా కట్ చేస్తే ఎక్స్ట్రా కొమ్మలు అనేవి ఇట్లా కట్ చేసుకుంటేనే సైడ్ నుంచి బ్రాంచెస్ వస్తాయి అనమాట. చూడండి, ఇంకా పాత మొక్కలకు కొంచెం చిక్కుడుగాయ ఉందండి, కట్ చేసుకున్నాం రండి. పాత మొక్కలకి చిక్కుడుగాయ కొంచెం లేతగా ఉన్నప్పుడు వదిలేసిన కదా, అది ఇప్పుడు రెడీ అయ్యింది, కట్ చేస్తాం. ఇవి మొత్తం తెంపేసుకుంటేనే మళ్ళీ చిగురులు వస్తాయి, లేకపోతే ఇది బలమంతా వీటికి పోయి చిగురు రావన్నమాట. కొత్త చిగురు రావాలంటే ఉన్న కాడికి మొత్తం కట్ చేసుకోవాలి. అంటే లేత దుంచి రెడీ అయింది అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఈ ఆకులు గ్రీన్గా ఉన్నాయి, కాయ కూడా సేమ్ ఉన్నదండి, అందుకు కనిపించదు, కొన్ని వదిలేస్తున్నాను అనమాట. ఇగో ఇక్కడ కూడా ఉంది చూడండి. ఇక్కడ విత్తనాలకు ఒకటి వచ్చింది. ఇట్లా ఆడొకటి ఈడొకటి విత్తనాలకు వచ్చినాయి, కట్ చేసుకుంటున్నా. కానీ సపరేట్గా అయితే నేను వదిలిపెడతలేనండి. సపరేట్గా వదిలిపెడితే మనకు తినడానికి వస్తలేదు, చెట్లు ఖరాబ్ అయిపోతున్నాయి. మొత్తం విత్తనాలకు వదిలేయను. ఏమన్నా ఒకటి బై మిస్టేక్ ఎండిపోయింది ఉంటే అది సీడ్స్ రెడీ చేసుకుంటున్నాను అనమాట నేను. ఇవి చూడండి చిక్కుడుగాయ హార్వెస్ట్ చేసుకున్నప్పుడల్లా కేజీ అంత అయితే వస్తుందండి. ఇక ఈ చెట్టు కూడా తెంపుదాం. చూడండి ఇక్కడ కూడా ఉంది. ఇగో ఇక్కడ కూడా కొంచెం చూడండి. ఇగో ఇక్కడ ఒకటి చూసినా కొద్ది కనిపిస్తూనే ఉంది చిక్కుడుగాయ అయితే. ఇక్కడ చూడండి ఎంత బాగా వస్తుందో. ఇక్కడ కూడా ఒక చెట్టు ఉందండి, ఇక్కడ కూడా కట్ చేద్దాం. చూస్తారు కదా ఎంత మంచిగా వస్తుందో చిక్కుడుగాయ. ఇక్కడ చిన్న చిగుర్లు వస్తున్నాయి చూడండి. నేను చెప్పాను కదా ఇట్లా కొత్త చిగుర్లు వస్తాయని. ఈ పాతయన్నీ ఇంకా కొన్ని ఆకులు మొన్న తీసేసిన, ఇంకా కొన్ని తీసేసుకోవాలి. ఇక మచ్చలు వచ్చినాయి,
ఎండిపోయినాయి ఆల్రెడీ తీసేసుకున్నా, ఇంకెన్నన్నా ఒకటి ఉంది, అవి కూడా తీసేసుకుంటే ఇంకా మళ్ళీ కొత్త మొక్క లెక్క అవుతుంది అనమాట. మళ్ళీ పంట మంచిగా వస్తుంది. ఇక్కడ తీగ చిక్కుడు ఉంది, కట్ చేసుకుందాం. మొన్న కొంచెం లేట్గా ఉండే వదిలేసినట్టు, ఇప్పుడు రెడీ అయిపోయింది చూడండి. ఇక ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులుగా మంచిగా వచ్చింది చూడండి. చాలా బాగా వస్తుందండి ఈ తీగ చిక్కుడు అయితే, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇంకొక మొక్క నాటుకుందాం అనుకున్న ప్లేస్ లేక ఆగిపోయినానండి. పోయిన సంవత్సరం అయితే చాలా వచ్చిండే. ఇగో ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో, గుత్తులు గుత్తులుగా సూపర్ వచ్చింది చూడండి. ఈ చలికి ఎక్కువ వస్తుంది అనమాట. చలికాలంలో ఈ పంట, ఈ చిక్కుడు పంటలు, తీగజాతి పంటలు అయితే మంచిగా వస్తుంది అనమాట పంట. చూడండి ఎంత బాగా వచ్చింది. చూడండి ఇక్కడ కూడా ఉంది చిక్కుడుకాయ. చూడండి ఎంత బాగా, మొన్ననే హార్వెస్ట్ చేసుకున్నా, మళ్ళీ ఇంతగానో వచ్చింది చూడండి. ఇట్లా మనం కట్ చేసుకుంటుంటేనే మొక్కలు హెల్తీగా ఉంటాయి, పూత కాత కూడా మంచిగా వస్తుంది అనమాట. మనం వదిలేసినాం అనుకోండి ఇక అంతే, ఇక ఆగిపోతుంది, చెట్టు డల్ అయిపోతుంది. ఇంకా ఎక్కువ పోషకాలు కూడా ఈ మధ్య ఇవ్వట్లేదండి. ఇక నేను ఇప్పుడు పశువుల ఎరువు తెచ్చుకున్నా. ఇక మొక్కలకైతే ఒక 8 రోజులు ఆగి, నిన్ననే కదా నేను పెస్ట్ కంట్రోల్ వేపపిండి పొగాకు వేశాను కదండి. అది కొంచెం మొక్కలు అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఒక 4-5 రోజులు ఆగి నేను మళ్ళీ పశువుల ఎరువు అయితే వేసుకుంటాను మొక్కలకి. నేను తెచ్చుకున్నానండి పశువుల ఎరువు అయితే ఉంది. తర్వాత ఒక 4-5 రోజులు ఆగి వేసుకుంటాను అనమాట మొక్కలకి. ఒకటి వేసినా ఎంబడే ఇంకోటి వేయొద్దండి, కొంచెం టైం తీసుకొని వేయాలి. అన్నీ ఒకదాని మీద ఒకటి వేస్తే కూడా మొక్క తట్టుకోదు అనమాట. చూడండి చిక్కుడుకాయ ఇక్కడ కూడా ఉంది, చాలా బాగా వచ్చింది. ఇక్కడ మొన్న లేత ఉండేను వదిలేసిన కదా, మంచిగా రెడీ అయింది అనమాట. చూడండి ఇట్లా సీడ్స్ కూడా రెడీ అవుతాయి అన్నమాట. ఇట్లా ఒకటి రెండు తెంపినప్పుడల్లా ఎండిపోయినాయి వస్తుంటాయి అన్నమాట. ఇది కొంచెం లేతగా ఉంది, ఇది ఒక్కటి ఉంది. చూస్తారు కదా చిక్కుడుకాయ ఎంత బాగా వచ్చిందో. చూడండి చిక్కుడుకాయ అయితే ఎంత బుట్టి నిండా నిండిపోయింది చూడండి. 2 రోజులు అవుతుంది నేను హార్వెస్ట్ చేసుకొని, మళ్ళీ ఇంత చిక్కుడుకాయ వచ్చింది చూడండి. తెంపుకున్నప్పుడల్లా 1/2 కేజీ కంటే ఎక్కువనే వస్తున్నాయండి మన గార్డెన్లో కూరగాయలు. మనము ఇప్పటిదాకా చిక్కుడుకాయ తెంపుకున్నాము, ఆకుకూరలు తెంపుకున్నాం కదండి. ఇప్పుడు కాకరకాయలు ఉన్నాయి. కాకరకాయలు అయితే చాలా ఉన్నాయండి. కాకరకాయలు అయితే కట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి కాకరకాయలు, ఇగో ఈడొకటి ఉంది, ఈడొకటి ఉంది, ఇగో ఇక్కడ ఒకటి ఉంది, ఇగో ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఉంది, ఇగో ఇక్కడ కూడా ఒకటి ఉందండి. ఇవన్నీ కట్ చేసేసుకుందాం. అన్నీ మనకు మన ఇంటి పూటకు సరిపోయేటన్ని అయితే కూరగాయలు వస్తున్నాయి, బయట కొనకుండా. ఇది లేతగా ఉందండి. ఇగో ఈడ కూడా ఒకటి ఉంది, కట్ చేద్దాం. ఇప్పుడు కొన్ని వచ్చినాయి. ఈ బీరకాయ నేను సీడ్స్ కోసం వదిలేస్తానండి, సీడ్స్ కూడా కావాలి కదా. ఇది ఒక్క కాకరకాయ ఉంది, కట్ చేద్దాం.
ఇది లాంగ్ బీర్ అన్నమాట. ఇది మంచిగా ఆరోగ్యంగా ఉంది కదా, ఇది సీడ్స్ కోసం వదిలేస్తే చాలా సీడ్స్ వస్తాయి మనకి. ఇంకా వేరే దగ్గర ఉన్నాయి రండి. ఇక్కడ చిట్టి కాకరకాయలు కట్ చేద్దాం, చాలా వచ్చినాయండి. ఇవి బెటర్ అండి, అడవి కాకరకాయలు అయితే సూపర్ వస్తున్నాయి. ఈ నార్మల్ కాకరకాయల కంటే అడవి కాకరకాయలే మంచిగా వస్తున్నాయి చూడండి. రుద్రాక్ష కాకరకాయలు చాలా రోజులు వస్తుంది, పంట అయితే వస్తూనే ఉంటుంది. చూడండి ఎంత క్యూట్గా ఉందో. చాలా కాస్తుంటాయి ఈ కాయలు అయితే, చిన్న చిన్నగా వస్తున్నాయి. కొంచెము ఇది పాతగా అవుతుంది కదా మొక్క, పాతగా అయిన కొద్దీ కాయలు చిన్న సైజు వస్తున్నాయి. ఈడ కూడా ఒకటి ఉంది చూడండి. ఇన్ని వచ్చినాయి, అవి కొన్ని ఇవి కొన్ని మనకైతే సరిపోతాయి అన్నమాట. ఇక్కడ టమాటా నార అయితే నేను నారేసుకున్నానండి, మదనపల్లి టమాటా. నాకు అప్పారావు సారు సీడ్స్ ఇచ్చిరని చెప్పాను కదా వీడియోలో. ఆ రోజు నారు పోసుకున్నాయి, మంచిగా నారు వచ్చింది. మొన్న నేనైతే ఇట్లా ఒక్కొక్క కుండీలో తీసి అయితే నారు వేసుకున్నా. చూడండి మనకు మంచిగా టమాటాలు కూడా వస్తాయి కొన్ని రోజులు అయితే. ఇక్కడ వంకాయ, ఇక్కడ టమాటా, అక్కడ టమాటా, ఇంకా ఇక్కడ ఒక టమాటా, ఇంకా 2-3 టమాటాలు కొంచెం పెద్దగా కావాలి. ఇవి కూడా 2-3 కుండీలో వేసుకుంటే అయిపోతుంది. నిన్ననేమో వంకాయ నారు వేసుకున్న చూపించాను కదా, ఇక్కడ బెండ ఉందన్నమాట. ఇట్లా కొత్త మొక్కలు అయితే కొన్ని అయితే ఇప్పుడు రెడీ చేసుకుంటున్నానండి. అక్కడ వరకు వంకాయలు ఉన్నాయి అక్కడక్కడ. ఇక్కడ బెండకాయ మొక్కలు అనమాట. బెండకాయలు కొంచెం డల్, అన్నీ నేను 10-12 విత్తనాలు నాటుకుంటే ఒక 2-3 విత్తనాలు మాత్రమే మంచిగా ఉన్నాయండి. అన్నీ మొలిచి చనిపోయినాయి అనమాట. ఈ చలికాలంలో చిన్న మొక్కలకి కొంచెం పెద్దగా అయితే పర్వాలేదండి, బాగానే వస్తున్నాయి. కానీ మొలిచినాక కొంచెం సర్వే అవ్వడం కష్టమవుతుంది అనమాట. కొన్ని అయితే మొలవనే లేవు, మొలిచినాయి. కొన్ని చనిపోయినాయి, కొన్ని ఇప్పుడు వస్తున్నాయి అనమాట. 10 మొక్కలు నాటుకుంటే 2-3 మొక్కలు అయితే సక్సెస్ అయినాయి అనమాట. చూడండి ఇట్లా. ఇక్కడ టమాటాలు ఉన్నాయండి, కట్ చేద్దాం. ఇక్కడ టమాటాలు చూడండి ఇట్లయినాయి, గుత్తులుగా సూపర్ వచ్చినాయి చూడండి. టమాటాలు కూడా బయట నుంచి కొనకుండా సరిపోని టమాటాలు అయితే వస్తున్నాయి. వారానికి ఒక్కసారి హార్వెస్ట్ చేసుకుంటే వారం రోజులకు సరిపోతున్నాయి అనమాట. ఇట్లా 4 రోజులకు ఒకసారి హార్వెస్ట్ చేస్తున్నా, మస్తు అవుతున్నాయి ఇంటి పూర్తికి. చూడండి చెట్టు ఎంత బాగా వస్తుందో, పాత చెట్టే మళ్ళీ ఇది. దూరంగా ఉందండి, కట్ చేద్దాం. చూడండి హోల్స్, అంటే నిన్న నేను స్ప్రే చేసుకున్నా కాబట్టి ఈ పురుగులు అయితే రావన్నమాట. ఇవి పాతది కాబట్టి హోల్స్ ఇంతగానం పెట్టినాయి చూడండి ఈ పురుగులు. ఇప్పుడైతే పురుగులు అన్నీ చనిపోతాయి. ఇక మొన్న నేను స్ప్రే చేసుకున్న వేపపిండి కూడా వేసినా కదా, మంచిగా అవుతాయి ఇక మొక్కలు. ఈ చెట్టుకు కూడా 1-2 అయినాయండి. కాయలు బాగానే ఉన్నాయి కానీ పండ్లు తొందరగా అవుతలేవు ఈ మొక్కకి. ఇవి నాటు టమాటాలు అనమాట, ఫుల్గా ఉంటాయి. ఇక్కడ కాయలు చూడండి బాగా వస్తున్నాయి, కాయలు అయితే సూపర్ వస్తున్నాయి. ఇక మంచిగా గ్రీన్గా వస్తుంది మొక్క అయితే, చూస్తారు కదా ఇక్కడ కాయలు. ఇక కొంచెం టైం పడుతుంది పండ్లు కావడానికి. మొక్క అయితే బాగానే ఉంది. ఇక్కడ కొన్ని ఉన్నాయి. కాయలు లెక్క ఉన్నాయండి, 2 వచ్చినాయి. ఇక్కడ చెర్రీ టమాటాలు ఉన్నాయండి. చెర్రీ టమాటాలు కూడా రాలిపోతున్నాయండి, ఇవి ఊకనే రాలిపోతున్నాయి. ఆడ 2 ఈడ 2 అయితే టమాటాలు వస్తున్నాయి. ఇక్కడ ఒక టమాటా ఉందండి. చూడండి పట్టున కొమ్మ ఇరిగింది, ఇరిగిపోయింది చూడండి. టమాటా ఎంత పెద్ద సైజు వచ్చినాయో.
బెండకాయలు ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి, లేకపోతే ముదిరిపోతాయి. ఉన్నాయి కొన్ని మొక్కలు మనకి, ఇవి వెంబడెంబడే కట్ చేసుకోకపోతే ముదిరిపోతాయి అన్నమాట. మళ్ళీ మనకి ఇంట్లో కూరకు సరిపోవాలి కదా, మనం ఎలాగో బయట కొంటలేము. ఇక్కడ చూడండి, ఇది సీడ్స్కి రెడీ అయ్యింది, ఇది కట్ చేద్దాం. ఇట్లా అప్పుడొకటి ఇప్పుడొకటి ఏమో ఒక సీడ్ అయితే దొరుకుతూనే ఉంటుందండి మనకి. మనం సపరేట్గా వదులుకోవాల్సిన అవసరం ఏం లేదు. మనకు కొన్ని మొక్కలు ఉన్నాయి కాబట్టి సీడ్స్కి వదిలేయడానికి కష్టం అన్నమాట. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, ఇక్కడ మంచిగా చిగుర్లు అయితే మంచిగా వస్తున్నాయి చూడండి చలికి. చూడండి ఇక్కడ ఎంత క్యూట్గా వస్తుందో చెట్టు అయితే, మంచిగా ఇగో గుత్తులు గుత్తులుగా మొగ్గలు పూత కాత వస్తుంది. ఇగో ఇక్కడ కూడా ఒక్కొక్క మొక్క అయితే సూపర్ వస్తుందండి. ఇట్లా ఎండిపోయిన ఆకులు ఇట్లా తీసేసుకోవాలి. ఇగో ఇక్కడ కూడా మంచిగా వస్తున్నాయి బెండకాయలు అయితే. ఒకటి రెండు మొక్కలు ఉన్నా సరిపోతాయి. మనం 2 సార్లు హార్వెస్ట్ చేసుకుంటే మనకి ఇంటి పూర్తిగా అయితే సరిపోతాయి అన్నమాట. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, ఇక్కడ కూడా మంచిగా అయినాయి, లేతగా బాగున్నాయి. చూడండి అవి కొన్ని వస్తున్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయండి, కట్ చేసుకున్నానండి. ఇక్కడ బెండకాయలు అయితే మంచిగా అయినాయండి, కట్ చేసుకుందాం. ఇక్కడ కింద నుంచి బ్రాంచెస్ వస్తున్నాయి, బ్రాంచెస్ వచ్చి మంచిగా వస్తున్నాయండి. పై వరకు చిగురులు వస్తున్నాయి చూడండి. ఇగో అక్కడక్కడ మధ్య మధ్యలో స్టెమ్లకి, ఈ స్టెమ్స్కి ఇక్కడ చూడండి, ఇక్కడ స్టెమ్కి ఇక్కడ నుంచి మెల్లమెల్ల ఇక్కడ ఇగో ఇక్కడ ఇట్లా బ్రాంచెస్ వస్తున్నాయి చూడండి. ఈ చెట్లు నేను ఇంకా నయ్యం ఇక కొమ్మలు కట్ చేద్దాం అనుకున్నా, మంచిగా వస్తున్నాయి. ఇగో ఈడొక స్టెమ్కి ఈడొకటి వచ్చింది చిగురు, బ్రాంచెస్ ఈడొకటి, ఇగో ఇక్కడొకటి ఇట్లా వస్తున్నాయి అనమాట. చలికి బాగా వస్తున్నాయి. పాత మొక్కలకైతే మంచిగా చిగురులు వస్తాయి. విత్తనాలు కొంచెం చలికి మంచిగా జర్మినేట్ అవుతుంది, అదొకటే ప్రాబ్లము. మొలుస్తున్నాయి కానీ 10 వేస్తే ఒక 4-5 మొక్కలు మొలుస్తున్నాయి. ఆ 4-5 మొక్కలు మొలిచినా 2-3 పోతున్నాయి, ఒకటి 2 సక్సెస్ అవుతున్నాయి అన్నమాట మొక్కలు. అందు గురించి కొంచెం ఉన్న మొక్కల్ని మనం జాగ్రత్తగా ఎరువులు వేసుకుంటూ పోషకాలు ఇచ్చుకుంటూ ఉంటే మనకి ఈ చలికాలం పోయేంత వరకు మనం వీటిని పంట పండించుకోవచ్చు, కాపాడుకోవచ్చు. చూడండి ఎన్ని వచ్చినాయి చూడండి. ఇక్కడ కొన్ని దొండకాయలు ఉన్నాయి, కట్ చేసుకుందామండి. చూడండి దొండకాయలు అయితే ఎన్నో ఒకటైతే ఉండే ఉంటుంది. ఇప్పుడు చూడండి మొన్ననే హార్వెస్ట్ చేసినా మళ్ళీ ఇట్లా వస్తున్నాయి చూడండి. ఇక్కడ ఒకటి ఉందండి, ఇగో ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. చూడండి లేవని ఇవి మనం వదిలేసి ఉంటే ఇవన్నీ ఖరాబ్ అవుతుండే అనమాట. 2 రోజులకు ఒకసారి అయితే వస్తూనే ఉంటాయి దొండకాయలు బెండకాయలు అయితే వస్తూనే ఉంటాయండి. ఇక్కడ చూడండి ఇది మొన్న మర్చిపోయినట్టున్నా ఎంత లావైంది చూడండి. చిన్న బుడమకాయ అంత ఉంది చూడండి, దోసకాయ అంటారు కదా అంత ఉంది లావు. ఇగో ఈడ కూడా అట్లే ఉంది చూడండి, కొన్ని మర్చిపోయినాయి అట్లా ఉంటాయి అన్నమాట. ఈ ఆకులు అయితే పండువాడుతున్నాయి, ఇవన్నీ తీసేసుకోవాలి.
వీటికి ఇట్లా వెనకాల పౌడరు ఇట్లా వచ్చేసిందండి. పౌడర్ మిల్లే అంటారు కదా, ఇప్పుడు టాల్కమ్ పౌడర్ లెక్క వచ్చింది. నిన్న స్ప్రే చేసుకున్నా కదా, ఇవన్నీ ఆకులన్నీ ఇక పండువారిని కూడా తీసేసుకోవాలి. ఈ రోగం కూడా పోతుంది అనమాట. మొన్న స్ప్రే చేసుకున్నా కదా, నీమాయిల్ స్ప్రే చేసుకున్నా కదా, మంచిగా అవుతాయి మొక్కలు. అయిపోయినాయండి. ఉన్నకాడికైతే కట్ చేసుకున్నా. ఈడొక్కటి ఉంది చూడండి, ఇట్లా మర్చిపోతుంటాం ఏమన్నా ఒకటి. ఈ మొత్తం కట్ చేసుకుంటేనే మొక్క హెల్తీగా ఉంటుంది అనమాట. లేకపోతే బలం ఇక దీని మీదనే మైండ్ అంతా ఈ చెట్టు ఒక్కదాని మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టి వేరే చిగుళ్ళు కాకుండా పూతకాత రాకుండా చేస్తుంది. అందుకే మొత్తం కట్ చేసుకోవాలి రెడీ. అందుకే జాగ్రత్తగా చూస్తుంటా ఇంకేనా ఉన్నాయేమని. చూడండి, కాయగూరలు అయితే అన్నీ కలిపి ఇన్ని వచ్చినాయి. ఇప్పుడు కొంచెం పొన్నగంటి కూర ఉందండి, కట్ చేసుకుందాం పదండి. ఇక్కడ మిరపకాయలు ఉన్నాయండి, కట్ చేసుకుందాం. ఇగో చూడండి మిరపకాయలు, ఇది కొత్త మొక్క, కొన్ని కట్ చేద్దాం. పాత అయితే అన్నీ తీసేసినానండి. ఇంతవరకు మనము మిరపకాయలు హార్వెస్ట్ చేసుకున్నాం కదా, కిల్లలు వచ్చినాయి చూడండి, మంచి పంట. అయితే ఇక అది డల్ అయిపోయినాయి. ఇంకా మళ్ళీ కొత్త మొక్కలు నాటుకుందామని చెప్పేసి మొన్న అవి పీకేసిన. మళ్ళీ నర్సరీ నుంచి తెచ్చుకొని నాటుకోవాలి. విత్తనాలు కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడు మనకు విత్తనాలు పోసుకొని మొలకెత్తి అవి రెడీ అయ్యేటకలా చాలా టైం పడుతుంది కదా, అందు గురించి నర్సరీ నుంచి తెచ్చి నాటుకోవాలనుకుంటున్నా. ఇప్పుడు మనకి ఇంట్లోకి సరిపోవాలి కదండి అన్ని రోజులు. ఇప్పుడు మనం మిరప విత్తనాలు వేసుకుంటే 16 రోజులకు జర్మినేషన్ అవుతాయి అన్నమాట. అవి మొలుస్తాయి. అన్ని రోజులు మొలిచి మళ్ళీ కొంచెం 2-3-6 అంగుళాల వరకు పెరిగిన తర్వాత వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ 40 రోజులకు పంట వస్తుంది. అన్ని రోజులు టైం వేస్ట్ ఎందుకు చేయాలని మనం నారు రెడీ అయింది తెచ్చుకున్నాం అనుకోండి, 40 రోజుల పూత కాత మంచిగా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇవి అయిపోయేలోపు అది వస్తుంటుంది అనమాట. చూడండి ఇన్ని మిరపకాయలు వచ్చినాయి. ఇంకొక ముక్కకు ఉన్నాయి తెంపుకున్నాను. ఇక్కడ మిరపకాయలు ఉన్నాయి చూడండి, ఈ చెట్టు కూడా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. పండు అయిపోతున్నాయి తెంపక. ఈ చెట్టు అయితే భలే హెల్తీగా ఉందండి, చాలా రోజుల నుంచి హీల్డ్ ఇస్తూనే ఉంది చెట్టు. పూత కాత కూడా మంచిగా వస్తుంది చూడండి. పూత చూడండి ఎంత బాగా వస్తుందో, పూత మంచిగా తెల్లగా మంచిగా వస్తుంది చూడండి, హెల్తీగా వస్తుంది. కొన్ని మిరప చెట్లు అయితే 2-3 హార్వెస్ట్లు చేయగానే డల్ అయిపోతుంటాయి, కానీ ఈ మొక్క బాగానే రోజుల నుంచి వస్తుంది. అయిపోయినాయండి, ఇంకా లేతగా ఉన్నాయి. పొన్నగంటి కూర ఉందండి. పొన్నగంటి కూర అయితే అంత హెల్తీగా అయితే లేదు. ఇది హార్వెస్ట్ చేసుకోక చాలా రోజులు అవుతుంది. బలం కూడా లేదండి. ఇప్పుడు ఇది కట్ చేసుకొని కొంచెం పోషకాలు ఇవ్వాలి. పశువుల ఎరువు వేసుకోవాలి. పశువుల ఎరువు వేసుకుంటేనే మంచిగా వస్తాయి ఆకులు. ఎందుకంటే అందులో నైట్రోజన్ ఉంటుంది కదా, నైట్రోజన్ ఆకులు గ్రీన్గా ఉండేటట్టు హెల్తీగా ఉండేటట్టు చేస్తుంది అనమాట. చాలా రోజుల నుంచి ఎరువు లేక నేను మొక్కలకు ఇవ్వలేదు, అందుకే కొంచెం అన్ని మొక్కలు డల్గా అయిపోయినాయి చూడండి. మన గార్డెన్లో ఎప్పుడు గ్రీన్గా మొక్కలు కలకలలాడుతుంటుండే, ఈసారి అయితే అంత హెల్తీ అయితే లేవు. ఏదే కానీ బలం లేకుండా అట్లనే కదండి మనమైనా మొక్కలైనా. చూడండి ఆకు అయితే సన్నం అయిపోయింది, కొంచెం బాగా పెద్దగా ఉంటుండే ఆకు. ఇది నాటు రకమే కానీ ఇక కొంచెం పెద్దగా ఉంటుండే, ఇప్పుడు మరీ సన్నం అయిపోయింది ఆకు అయితే బలం లేక. మట్టం కట్ చేసుకుంటే మళ్ళీ ఈక్వల్గా వస్తుంది అనమాట. చూడండి ఇది కూడా కొంచెం వచ్చింది. కొన్ని రెడ్ తోటకూర, కొంచెం గ్రీన్ తోటకూర, కొంచెం ఎర్రగల్జరు కూర, కొంచెం ఇప్పుడు ఇది పొన్నగంటి కూర, అన్నీ కలిపి మనం ఒక రోజు కర్రీ చేసుకోవచ్చు.
ఇంకా కొంచెం మిగిలితే పప్పులో కూడా వేసుకోవచ్చు, ఇష్టం ఉంటే చట్నీ కూడా వేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఇప్పుడైతే ఇంత వచ్చింది. ఇదండి ఈరోజు మన గార్డెన్లో వచ్చిన కూరగాయలు. చూడండి చిన్న హార్వెస్టు, ఆరోగ్యమైన కూరగాయల హార్వెస్ట్ అనమాట. చూడండి వచ్చిన కాడికైతే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. కాకరకాయలు, పచ్చిమిరపకాయలు, పొన్నగంటి కూర, తీగ చిక్కుడు, చెట్టు చిక్కుడు, మళ్ళీ బెండకాయలు, దొండకాయలు, టమాటాలు, ఇలా గ్రీన్ తోటకూర, రెడ్ తోటకూర, ఎర్రగల్జర కూర కూడా ఉందండి. మళ్ళీ కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిపి మనము ఒకరోజు కర్రీ చేసుకోవచ్చండి. ఇక్కడ కాకరకాయలు ఒక రోజుకు వస్తాయి, మళ్ళీ బెండకాయలు ఒక రోజుకు వస్తాయి, దొండకాయలు ఒక రోజుకు, టమాటాలు, ఇక్కడ ఇది కూడా మనం ఒకరోజు కర్రీ చేసుకోవచ్చు, చిక్కుడుకాయ ఒకరోజు. ఇట్లా వారం రోజులకు సరిపోయే కూరగాయలు అయితే మన గార్డెన్లో మంచిగా వస్తున్నాయండి. మనం హార్వెస్ట్ చేసుకొని 3 రోజులు కూడా కాలేదు, మళ్ళీ ఇంత హార్వెస్ట్ వచ్చింది చూడండి. సూపర్ హార్వెస్ట్ వస్తుంది మన గార్డెన్లో. మొత్తానికైతే ఈరోజైతే హార్వెస్ట్ అయితే ఇంతేనండి. ఈరోజైతే కూరగాయలు 8 రకాల కూరగాయలు అయితే వచ్చినాయి. కాకరకాయలు, పచ్చిమిరపకాయలు, పొన్నగంటి కూర, చిక్కుడుకాయ, బెండకాయలు, దొండకాయలు మరియు టమాటాలు, ఇలా 3 రకాల ఆకుకూరలు కూడా ఉన్నాయండి. ఈరోజైతే ఈ హార్వెస్ట్ అయితే ఇంతే. ఈ కూరగాయలైనా మనకు ఆ వారం రోజులకైతే సరిపోతాయండి. మళ్ళీ వస్తూనే ఉంటాయి, మనం హార్వెస్ట్ చేసుకుంటూనే ఉంటాము. ఇలా మనకు ఎప్పుడు మన గార్డెన్లో ఏదో ఒక కూరగాయ వస్తూనే ఉంది, బయట కొనకుండా. మంచి ఆర్గానిక్ కూరగాయలు అండి. ఇవి తింటే మనకైతే హెల్త్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇవి టేస్ట్ కూడా సూపర్ ఉంటాయి అన్నమాట. ఇట్లా మనము చెప్పడానికి కారణము మనలాగా మంచిగా ఆరోగ్యంగా కూరగాయలు పెంచుకుంటారనే ఉద్దేశంతో మేము ఇట్లా వీడియో చేసి చూపిస్తున్నామండి. మనం బాగుపడడమే కాకుండా నలుగురు బాగుపడాలి, మంచి ఫుడ్ తినాలనే ఉద్దేశంతో ఇలా నేను వీడియోల ద్వారా చూపిస్తున్నాను. మంచి పని చేయడానికి మనం నలుగురికి ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో నేను ఇలా చూపిస్తున్నానండి. ఎలా ఉందండి ఈ వీడియో? నచ్చిందా? నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనండి, మరొక వీడియోతో మీ ముందుంటాను. బాయ్ అండి.